ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అన్న ఒక కళ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. ఎస్పెషలీ ఇండియాలో ఒక లెవెల్ వరకు చదువుకొని ఫారెన్ వెళ్ళి హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ సంపాదించాలి. అంటే చదువు అయిపోతూ ఉండగానే జాబ్ కూడా తెచ్చుకోగలిగితే ఆ కిక్కే వేరు. మరి ఈ కళని నెరవేర్చడానికి వీసోర్స్ వారు ఒక మంచి యూనివర్సిటీలో స్టూడెంట్కి మాస్టర్స్ అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, గ్రౌండ్ వర్క్ కావచ్చు, రీసెర్చ్ వర్క్ కావచ్చు, మొత్తం సెట్ చేసి స్టూడెంట్స్ని అబ్రాడ్ పంపించడం వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అయితే, అక్కడ స్టూడెంట్స్ ఇబ్బంది లేకుండా స్కాలర్షిప్స్ తెచ్చుకుంటూ చదువు కంప్లీట్ చేసుకోవడం అండ్ ఫైనల్లీ మంచి జాబ్స్ సెటిల్ అవ్వడం. ఇది ఒక సీక్వెన్షియల్ స్టోరీ. కొన్ని డికేడ్స్గా వీసోర్స్ యొక్క సక్సెస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మనందరికీ తెలుసు. చాలామంది స్టూడెంట్స్ మన వాళ్ళు కూడా వెళ్ళారు, చదువుకున్నారు. చాలామంది స్టూడెంట్స్కి ఒక పల్స్ పాయింట్ అయిపోయింది. ఫారెన్ వెళ్ళి చదవాలి అని అనుకుంటే ఖచ్చితంగా వీసోర్స్ని ఆశ్రయిస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నొక స్టేట్ దాకా మీరు అది ట్రస్ట్ కావచ్చు, మీ మీద పెట్టినటువంటి రెస్పాన్సిబిలిటీని మీరు చాలా 100% సక్సెస్ఫుల్గా దాన్ని నిర్వహిస్తున్నారు. ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి మనం ఎడ్యుకేషన్ రంగంలో ఒక బ్రాండ్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రౌడ్లీ వీ కెన్ సే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేషన్ రంగంలో కావాల్సిన సర్వీసెస్ కానీ, అడ్మిషన్ ప్రాసెసెస్, వీసా ప్రాసెసెస్ అన్నీ కూడా చేసి, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ అన్నీ మనం చేపించి స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తుకి మనం మంచి కెరియర్ని, వాళ్ళ భవిష్యత్తుని మనం తీర్చిదిద్దడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో అండి లెట్ us టాక్ అబౌట్, ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ కంట్రీ వెళ్తే బెటర్, వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ అంశాలు అన్నిటి గురించి మాట్లాడుకుందాం. టు స్టార్ట్ విత్, ఏ కంట్రీ బాగుంటుంది అక్రమ్ గారు మీ ఒపీనియన్లో? ఇప్పుడున్న మన గ్లోబల్ సినారియో చూసుకుంటే కంట్రీస్ లైక్ ఇప్పుడు యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, ఇలా చాలా కంట్రీస్కి మన పిల్లలు వెళ్తున్నారు. ఇప్పుడున్న గ్లోబల్ సినారియోలో, ఇప్పుడున్న వీసా కండిషన్స్, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఈవెన్ దో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే నథింగ్ బట్ మాస్టర్స్ అనేది ఒక ఎక్స్పెక్టేషన్తో స్టూడెంట్ ఒక కంట్రీకి వెళ్తాడు. పిఆర్ ఆప్షన్స్ పరంగా చూసుకున్నా అండ్ ఈవెన్ దో స్కాలర్షిప్ పరంగా చూసుకున్నా, ఎడ్యుకేషన్ లోన్స్ పరంగా చూసుకున్నా, అన్ని విధాలుగా కంఫర్టబుల్గా మనకి బెస్ట్ కంట్రీ కావాలి అనుకుంటే కనుక యూకే ఈజ్ ఎ బెస్ట్ కంట్రీ. అచ్చా, ఫారెన్ స్టడీస్ అంటే కాస్త ఖర్చుతో కూడినటువంటి వ్యవహారమే. సో మరి బడ్జెట్ ఎంత ఉండొచ్చు, అంటే ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఎంత బడ్జెట్ని రెడీ చేసుకోవాలి, ఆ స్టోరీ ఏంటి? కేవలం యూకేలో మాస్టర్స్ అనేది 12 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. 12 లక్షలు అంతే కేవలం ఒక సంవత్సరానికి చెప్తున్నారా? 2 సంవత్సరాలు మాస్టర్స్? టోటల్ కోర్స్ అనేది మనం 12 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. యూకేలో ఉన్న ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే అఫోర్డబిలిటీ. ఫీజెస్ కూడా వెరీ అఫోర్డబుల్ ఫీజెస్లో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈవెన్ దో మనం స్కాలర్షిప్స్ కూడా మనం అందిస్తున్నాము. అండ్ స్టూడెంట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్తోనే చదువుకోవచ్చు. కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్, ఫుడ్, వీసా, ఇన్సూరెన్స్, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్, ఈవెన్ ఇంకా చెప్పాలి అంటే స్టూడెంట్కి షాపింగ్ డబ్బులు కూడా మనం లోన్లో ఇప్పిస్తాం.